మేము ఆర్టీసీ ఎంప్లాయీస్లం సార్. మేము రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయిన ఉన్నాం. మాకు 4 సైడ్ టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి మరియు అందులో ఉన్న ప్రతి ఒక్క మిత్రులకు, మీడియా సోదరులకు మా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయిన అందరి ఫ్యామిలీ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు సార్. మమ్మల్ని ఇంత ఆపదలో ఆదుకుంటారని మేము ఎప్పటికీ అనుకోలేదు. మా చిన్న చిన్న తప్పులకే మమ్మల్ని రిమూవ్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అందరికి జాబులు రావాలని మేము పోరాటం చేస్తున్నాము. మా తరపున 4 సైడ్ టీవీ వాళ్ళు మా తరపున పోరాటం చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. 4 సైడ్ టీవీ వారికి మరియు వారి తరపు సిబ్బందికి మా గురించి, మా సమస్యల గురించి, రిమూవ్ అయిన ఎంప్లాయీస్ గురించి, ఆర్టీసీ ఉద్యోగుల గురించి మాట్లాడినందుకు మా తరఫున మీకు అనేక ధన్యవాదాలు. నన్ను చిన్న పొరపాటుకు రిమూవ్ చేశారు. ఈ రిమూవ్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మేము మా యొక్క ఉద్యోగులు మాకు తిరిగి వాళ్ళని పోరాటం చేస్తున్నాము. మా యొక్క పోరాటంలో ఈ 4 సైడ్ టీవీ ఛానల్ వారు కూడా మా తరఫున పోరాటం చేస్తున్నారు. మా సైడ్ నిలబడి మాకు సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుత రోజుల్లో కొన్ని టీవీ ఛానళ్ళు మాత్రమే సామాజిక సమస్యలు, ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాయి. మరి అటువంటి వాటిలో 4 సైడ్స్ టీవీ అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా నిజాయితీగా, నిబద్ధతతో ప్రజా సమస్యలను, సామాజిక సమస్యలను ప్రత్యక్ష చర్చల ద్వారా చర్చించి, డిబేట్లు నిర్వహించి, మరి ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నది 4 సైడ్స్ టీవీ. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల సమస్యలను అనేక డిబేట్ల ద్వారా చర్చించి వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తున్నటువంటి 4 సైడ్స్ టీవీ వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఏ ఇతర ఛానళ్ళు స్పృశించని మరి పెన్షనర్ల సమస్యలను 4 సైడ్స్ టీవీ వారు చర్చించి ఒక పరిష్కారం దిశగా మరి కృషి చేస్తున్నదని చాలా మేము సంతోషపడుతున్నాము. ప్రతి విషయంలో సర్పంచుల పెండింగ్ బిల్స్ కావచ్చు, స్థానిక సంస్థలు ఎప్పుడు పెడతారని కావచ్చు, ఈ గవర్నమెంట్కు సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ ప్రజల యొక్క అభివృద్ధిని అంత చైతన్యం చేస్తున్నటువంటి ఈ 4 సైడ్స్ టీవీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కూడా ఈ స్థానిక ఎలక్షన్లు పెట్టేదాకా ప్రభుత్వం నుండి మా సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరించేదాకా ఈ 4 సైడ్స్ ఇలాగనే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సర్పంచులు నిజంగా కూడా ఆత్మధైర్యంతో బతుకుతారంటే ఈ టీవీల ద్వారా, ముఖ్యంగా ఈ 4 సైడ్ టీవీ ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేసుకుంటూ ప్రజా సమస్యలనే ఊకే మాట్లాడుతున్నటువంటి టీవీకి ప్రత్యేకత తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో నిజాన్ని నికుచిగా ప్రజలకు మధ్య చర్చించడం దమ్మున్న ఛానల్ 4 సైడ్ ఛానల్. 4 సైడ్ ఛానల్లో నిజాన్ని నిర్భయంగా చూపించే దమ్మున్న ఛానల్ 4 సైడ్ ఛానల్. 4 సైడ్ ఛానల్లో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదనే దాని మీద సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రజల మధ్య చర్చించడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీలు జేబులో నుంచి డబ్బులు పెట్టుకొని వాళ్ళు బిల్లులు రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నదని ప్రజలకు చూపించడం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ఇలాంటి కాకుండా ఇంకా ఎన్నో ప్రజా సమస్యల మీద నిరంతరం గలం విప్పి ప్రజల మధ్య తీసుకుపోయేది 4 సైడ్. గత 13 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో, సబ్ స్టేషన్లో ఆర్టిజన్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నాము. ఆర్టిజన్ కార్మికులు అనే సమస్యల మీద మేము 4 సైడ్ న్యూస్ను సంప్రదించడం జరిగింది. ఇది మా సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాలకు మరియు ప్రజలకు, అధికారులకు మరియు నాయకులకు అందరికీ తెలిసే విధంగా 4 సైడ్ న్యూస్ వాళ్ళు డిబేటు నిర్వహించడం జరిగింది. మా సమస్యలు ఎలాంటివి అని చిన్న కాంచి పెద్ద వరకు అందరూ అందరికీ తెలిసే విధంగా నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన 4 సైడ్ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆర్టిజన్ యొక్క అనేకమైనటువంటి
సమస్యలపైన ప్రభుత్వానికి మరియు సంస్థలకు అనేక దఫాలుగా విన్నవించుకుంటూ రావడం జరిగింది. అటువంటి సందర్భంలో ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా పైన చిన్న చూపు చూస్తూ పట్టించుకోకపోవడం ద్వారా మేము ఫోర్సైట్ టీవీ ఆశ్రయించడం జరిగింది. ఫోర్సైట్ టీవీ ద్వారా మా సమస్యలని ప్రపంచానికి తెలిపి మా యొక్క సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్న ఫోర్సైట్ టీవీకి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఫోర్సైట్ టీవీ యాజమాన్యం ఆర్టిజన్ నాయకులను పిలిచి ఒక మంచి చర్చా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క చర్చ అనేది ప్రభుత్వం దృష్టికి పోయిందని మాకు తెలిసింది. ఈ యొక్క ఫోర్సైట్ టీవీ యాజమాన్యం ఆర్టిజన్ కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు రాబోయే మా యొక్క ఏ యొక్క ఉద్యమానికి కూడా మీరు తప్పకుండా మాకు అండగా ఉండాలి. మా యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవడానికి మీరు ఖచ్చితంగా మీరు మాకు వెనంటే ఉండాలని కూడా ఫోర్సైట్స్ టీవీ యాజమాన్యాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫోర్సైట్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలండి. మీ ఛానల్ వాళ్ళు, మీ ప్రతినిధులు మా ఆర్టీసీ గురించి, మా ఆర్టీసీలో ఎంప్లాయీస్ రిమూవల్ సస్పెండ్ ఎంప్లాయీస్ గురించి మా బాధలు, మా కష్టాలు మా అధికారులకి, మా ప్రభుత్వానికి తెలియపరచడానికి చాలా సహకరించినందుకు చాలా ధన్యవాదాలండి.